హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో చాలా లేటుగా పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఏదో ఒక డిస్టర్బెన్స్, షేర్ చేయడం కుదరలేదు. నేను అన్నిటికంటే ఫ్యామిలీ అండ్ హెల్త్కి ప్రయారిటీ ఇస్తాను. అందుకే చిన్నగా ఏమైనా ఈ యూట్యూబ్కి దూరంగా ఉండాల్సి వస్తుంది. వీడియోలు చేయాలి అంటే చాలా ఓపిక అండ్ చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. లేట్ అయితే ఏముంది, వీడియో నచ్చితే నెక్స్ట్ ఇయర్కి అయినా మీలో ఎవరికైనా ఏమైనా నచ్చితే ఫాలో అవుతారు కదా. సో అందుకే ఇది ఒక రోజులో మీతో తప్పక షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా నేను 2025ని ఎలా స్టార్ట్ చేస్తానో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ ఇయర్ చాలా బాగా స్టార్ట్ చేశాను అనిపించింది. మిగతా ఇయర్ అంతా ఎలా ఉంటుందో ఏమో తెలియదు, కానీ ఫస్ట్ డే మాత్రం చాలా ప్రొడక్టివ్గా నాకు నచ్చినట్టుగా స్టార్ట్ చేశాను. డే మొత్తం అందరం బిజీగా హ్యాపీగా కలిసి టైం స్పెండ్ చేశాము. కానీ 31st నైట్ మాత్రం చాలా టైర్డ్గా, అసలు ఓపిక లేనట్టు ఫీవర్ లాగా అనిపించింది. అందుకే నైట్ గిన్నెలు కూడా వాష్ చేయకుండా పడుకున్నాను. మామూలుగా ఎంత బిజీ ఉన్నా నైటే గిన్నెలు కడిగేసి పడుకుంటాను, కానీ ఆ రోజు ఎందుకో నా వల్ల కాలేదు అసలు. అండ్ నైట్ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకునే అలవాటు కూడా మాకు లేదు. పెళ్ళికి ముందు ఫ్రెండ్స్తో బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు ప్రయారిటీస్ మారాయి. నిద్ర తర్వాతే ఏదైనా. నైట్ త్వరగా పడుకుంటేనే నెక్స్ట్ డే మార్నింగ్ నా రొటీన్ డిస్టర్బ్ అవ్వకుండా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మార్నింగ్ లేవగానే ఆ గిన్నెలు చూసి అబ్బా అని చిరాకేసింది. నాకు మార్నింగ్ లేవగానే కిచెన్ అంతా క్లీన్గా ఉంటేనే ఫ్రెష్ డే స్టార్ట్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. ఇంకా తప్పదుగా అని ఫస్ట్ బయట ముగ్గేసి ఇల్లు క్లీన్ చేసుకొని వచ్చేసరికి మా వాడు లేచి బ్రష్ చేసుకొని డ్రాయింగ్ వేస్తూ కూర్చున్నాడు. డైలీ మార్నింగ్ లేస్తాడు, బ్రష్ చేసుకుంటాడు, ఇంకా ఏదో ఒకటి డ్రా చేస్తూనే ఉంటాడు. ఈరోజు శివలింగం త్రిశూలం వేశాడు. ఇంకా నేనైతే గిన్నెలు కడిగాను. మార్నింగ్ కూడా లేట్గా లేచాను, 6 అయింది. యూజువల్గా నేను 4కే లేస్తాను, కానీ ముందు రోజు నైట్ టైర్డ్గా ఉందని లేట్ లేచాను. ఇంకా గిన్నెలు కడిగేసరికి 8 దాటింది. ఇంకా ఇప్పుడు వంట ఎప్పుడు చేయాలరా బాబు అనుకుంటున్న టైంలో బయట తిందాం, ఎలాగో న్యూ ఇయర్ కదా అని చెప్పాను. మా హస్బెండ్ కూడా ఓకే అన్నాడు. యాక్చువల్గా నేను కొన్ని మంత్స్ బ్యాక్ నుండి మంత్లీ వన్స్ ఒకరోజు మొత్తం నాకు కుకింగ్ నుండి రెస్ట్ కావాలి, మిగతావి ఎలాగా తప్పవు కదా అని మా హస్బెండ్ని అడిగాను. అతను ఓకే అన్నాడు. సో అది ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను. ఈ మెథడ్ అన్నిసార్లు కుదరదు అనుకోండి. నేను అనుకున్నప్పటి నుండి ఒక 3 times ఇంప్లిమెంట్ చేశాను. సో మొత్తానికి కిచెన్ అంతా క్లీన్ చేసి ఇంకా ఈరోజు కిచెన్కి రెస్ట్ అనమాట. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేలోపు ఫుడ్ ఆర్డర్ పెడితే వచ్చేసింది. ఇంకా తినేసి పార్లర్కి అపాయింట్మెంట్ తీసుకున్నాను. నేను న్యూ ఇయర్కి హెయిర్ స్టైలింగ్ చేయించుకుంటాను, అందుకే అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఎప్పటి నుండో మొబైల్ కూడా తీసుకోవాలి అనుకుంటున్నాను యూట్యూబ్ వీడియోస్ కోసం. ఇప్పుడున్న మొబైల్ కెపాసిటీ సరిపోవట్లేదు, అందుకే దసరా అప్పటి నుండి అనుకొని ఫైనల్గా మొన్న ఆర్డర్ పెట్టాను. కరెక్ట్ న్యూ ఇయర్ రోజు వచ్చింది. ఇంకా ఫోన్ మా పిల్లలతో అన్బాక్సింగ్ చేయించాను. పాత మొబైల్ వచ్చేసి రియల్మీ 3 Pro, అది తీసుకొని 5 years అయిపోయింది. ఇప్పుడు తీసుకుంది సామ్సంగ్ గెలాక్సీ S23. అలాగే OnePlus బ్లూటూత్ కూడా కొన్నాను. ఈ మధ్య మొబైల్స్ హెడ్సెట్ ప్రొవిజన్ ఉండట్లేదు కదా, అందుకే ఇది తీసుకోవాల్సి వచ్చింది. యాక్చువల్గా నాకైతే ఇయర్ బడ్స్ వాడటం ఇష్టం ఉండదు. ఇప్పటికైతే మా హస్బెండ్ వాడుతున్నాడు. నాకు అవసరమైనప్పుడు నేను యూస్ చేస్తాను. ఇంకా అన్బాక్సింగ్ అయిపోయాక ఇంకేముంది, ఫొటోస్ దిగడం స్టార్ట్ చేశాను. నాకు ఫొటోస్ దిగడం అంటే చాలా ఇష్టం. సో ఇంకొక ఫ్యామిలీ పిక్ దిగేసి పార్లర్కి స్టార్ట్ అయ్యాము. ఒక్కోసారి ఒక్కో పార్లర్లో ట్రై చేస్తాను. ఈసారి జావేద్ హబీబ్కి వెళ్ళాను. ఇంకా అక్కడ హెయిర్ వాష్ చేసి హెయిర్ కట్ చేసి స్టైలింగ్ చేశాడు. ఇంకా ఐబ్రోస్ కూడా చేయించుకున్నాను. మా పాపకి కూడా ఊరికే హెయిర్ వాష్ చేయించి హెయిర్ ఎండ్స్ కట్ చేయించాలి అనుకున్నాను, కానీ మా పాప తలలో పేర్లు ఉన్నాయని చేయము అన్నారు. వాళ్ళకు స్ప్రెడ్ అవుతాయి, అందుకే చేయమన్నారు. ఒక టిప్ కూడా చెప్పారు పేర్లు పోవడానికి, అది చేశాక రండి అప్పుడు చేస్తామన్నారు. నేను ట్రై చేసి ఓకే అయితే మీతో షేర్ చేసుకుంటాను. హెయిర్ కట్ చేసుకున్న రోజైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ జుట్టు చూసుకుంటేనే, ఎందుకంటే నెక్స్ట్ డే హెడ్ బాత్తో స్టైలింగ్ అంతా పోతుంది కాబట్టి. అంతేకాకుండా హెయిర్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. మా పిల్లలు కూడా జుట్టు పట్టుకొని అమ్మ ఎంత స్మూత్గా ఉంది అని కార్లో జుట్టుతో ఆడుకుంటూనే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ అక్కడ నుండి లంచ్కి వెళ్దామని చూస్తే ఎక్కడికి వెళ్ళినా మొత్తం అన్ని రెస్టారెంట్స్ చాలా క్రౌడ్ ఉన్నాయి. ఇంకా లాస్ట్కి లేపాక్షికి వెళ్ళాం. ఈవెన్ అక్కడ కూడా చాలా క్రౌడ్ ఉంది. ఇంకా చాలాసేపు వెయిట్ చేశాము. ఆ వెయిటింగ్ టైంలో పక్కన చిన్న స్టాల్స్ ఉంటే దాంట్లో వెళ్ళి చూశాను. ఏం కొనలేదు, ఊరికే చూసొచ్చాను. ఇంకా పిల్లలు అక్కడే ఆడుకున్నారు.
నేను ఫస్ట్ టైం వెళ్ళాను లేపాక్షి రెస్టారెంట్కి. నాకైతే పన్నీర్ టిక్కా ఒకటి నచ్చింది. ఇంకా మిగతా ఫుడ్ ఐటమ్స్ బాగున్నాయి కానీ నేను కొంచెం స్పైసీగా తింటాను. సో అదొక్కటి మిస్ అయింది, లేదంటే ఓకే. మా వాళ్ళందరికీ నచ్చింది, నాకు తప్ప. ఇంకా లంచ్ చేసుకొని మంత్ స్టార్టింగ్ కాబట్టి సరుకులు తెచ్చుకోవాలి కదా అని డీమార్ట్ వెళ్దాం అనుకున్నాం. కానీ నా అవుట్ఫిట్ డీమార్ట్కి బాగుండదు అని మళ్ళీ ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళాము. ఈ డ్రెస్ మింత్రాలో తీసుకున్నాను. చాలా కంఫర్ట్గా, చాలా బాగుంది. మీకు కావాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తీసుకోండి. ఇంకా ఆ తర్వాత మా హస్బెండ్ మూవీకి వెళ్దామంటే సరుకులు అన్నీ ఇంట్లో పెట్టేసి బయట రోడ్ సైడ్ టిఫిన్ తినేసి మూవీకి వెళ్ళాము. ఇంకా అలా రోజంతా చాలా బిజీగా, చాలా ప్రొడక్టివ్గా, చాలా హ్యాపీగా అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చేసరికి నైట్ 11 అయిపోయింది. ఇంటికి వచ్చాక రేపు మళ్ళీ జుట్టు ఈ షేప్లో ఉండదని పడుకునే ముందు చాలాసేపు హెయిర్ని బాగా హ్యాపీగా ఆస్వాదించి పడుకున్నాను. సో ఇదండి ఇలా జరిగింది న్యూ ఇయర్లో నా ఫస్ట్ డే. మిగతా ఇయర్ అంతా కూడా ఇలాగే బిజీగా, హ్యాపీగా, హెల్దీగా ఉండాలి అనుకుంటున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా, హెల్దీగా ఉండాలి అనుకుంటూ మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.